Hello everyone, అందరూ కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్ లోని NH44 హైవే కి నియర్ బై గా అండ్ బస్ డిపోకి నియర్ బై గా అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా 125 గజాలలో ఒక అద్భుతమైన డైమెన్షన్స్ తో 25x45 డైమెన్షన్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లోని బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఈ హౌస్ కి అన్ని ఫెసిలిటీస్ నియర్ బై గా ఉన్నాయండి. ఈ హౌస్ కి నియర్ బై గా కిరాణా షాప్స్ కానీ, మార్కెట్స్ కానీ, స్కూల్స్ కానీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, ఎవ్రీథింగ్ డైలీ యాక్టివిటీస్ కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ నియర్ బై గా మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి రీజనబుల్ బడ్జెట్ లో 125 స్క్వేర్ యార్డ్ లో G+1 న్యూ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్ లోని ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీడే మంచి మంచి ప్రాపర్టీస్, ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ నుంచి కోరుకున్నది ఒకటే అండి, లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను. ఆ 50 లైక్స్ మీరు కొడతారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి 50 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ హౌస్ విషయానికి వస్తే ఈ వీడియోలో పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లోని ఇండిపెండెంట్ హౌసెస్ దొరకాలంటే చాలా రేర్ గా దొరుకుతాయి. ఇది ఒక మంచి హౌస్ అని చెప్పొచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ ఉంటుంది. ఈ ఏరియాలో మంచి రెంట్ కి డిమాండ్ ఉంటుందండి. ఈ ఏరియాలో 2 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి మినిమం 12,000 నుండి 15,000 లోపు ఉంటుందండి. అయితే ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చండి. ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ వీడియో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10% వర్క్ మాత్రం పెండింగ్ ఉంది. మీరు ఈ ఫైనల్ వర్క్ లో పర్చేజ్ చేస్తే మీరు ఫైనల్ వర్క్ అనేది మీ డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఒకసారి ఎలివేషన్ చూడండి. హౌస్ అయితే చాలా బాగుందండి. ఓనరు దగ్గరుండి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది బిల్డింగ్ యొక్క ఎలివేషన్. ఈ హౌస్ టోటల్ గా 125 స్క్వేర్ యార్డ్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ రోడ్ ఉంది అండ్ చుట్టుపక్కల అన్ని హౌసెస్ తోని మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ లొకేట్ అయి ఉందండి. ఇది NH44 హైవే నుండి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లో ఈ హౌస్ లొకేట్ అయి ఉంటుంది. మనం ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో పోర్షన్స్ కవర్ చేస్తున్నాము. ఇది చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ 1 కార్ 2-3 బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఎంట్రీ. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ ఉంటుందండి. రెంటల్ పర్పస్ కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ పర్పస్ కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వాటర్ గిట్ట బాగుంటాయండి. ఇక్కడ బోర్ వాటర్ అయితే చూడొచ్చు. బోర్ అండ్ సంప్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది వచ్చేసి స్టెప్స్ కింద మనకి స్టోర్ రూమ్ లేక అంటే స్టోర్ ఏమైనా సామాన్ స్టోర్ చేసుకోవడానికి ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ కిచెన్ నుండి అటాచ్డ్ బయటికి డోర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మనం ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ చూద్దాము. కానీ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఓనర్ వాళ్ళు దగ్గరుండి మంచి క్వాలిటీ మెటీరియల్ తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి ఇప్పుడు హాల్లోకి వచ్చాము, చూడొచ్చు హాల్. ఇది వచ్చేసి టీవీ ఏరియా అండి. ఇది నీట్గా కలర్స్ వేస్తే చాలా లుక్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీరు కబోర్డ్స్ చేయించాల్సిన అవసరం గిట్ట ఉండదు. ఇది వచ్చేసి మనకి పూజ గది. గ్రౌండ్ ఫ్లోర్ లో పూజ గది ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది డ్రైనింగ్ ఏరియా కింద స్పేస్ వదిలిపెట్టడం అనేది జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే గ్రానైట్ తో కన్స్ట్రక్షన్ చేశారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఈ హౌస్ యొక్క పెయింట్ మొత్తం టోటల్ గా కంప్లీట్ అయితే ఈ హౌస్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది.
ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ హౌస్ కి వెంటిలేషన్ ఇట చాలా బాగుందండి. వెంటిలేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది కిచెన్ నుండి బయటకి మనకి డోర్ గిట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు కిచెన్ టైల్స్ చూడొచ్చు అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ సెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది రెంటల్ పర్పస్ కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. మీకు ఈ పోర్షన్ రెంట్కి ఇస్తే మినిమం 10,000 నుండి 12,000 మధ్యలో రెంట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుందండి. మనకి మేడ్చల్ బస్ డిపో నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి స్టెప్స్ అండి. ఇప్పుడు మనం ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ చూద్దాం. ఇప్పుడు NH44 నేషనల్ హైవే నుండి ఓన్లీ 400 మీటర్ డిస్టెన్స్ లో ఈ హౌస్ అనేది ఉంటుందండి. హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ హౌస్ ఉంటుంది. మీరు చుట్టుపక్కల ఏరియా చూడొచ్చు, అన్ని హౌసెస్ ఉన్నాయి. నైబర్స్ ఉంటారండి, ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఈ ఏరియాలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కొంచెం ప్రైమ్ లొకేషను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ ఎంట్రీ. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్స్ అయితే చాలా స్పేసెస్ గా ఓపెన్ గా వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారి హాల్లోకి వెళ్దాము. హాల్ చూడండి, గ్రౌండ్ వచ్చేసి గ్రానైట్ తో యూజ్ చేశారు, పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు. కానీ కలర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే లుక్ అనేది సూపర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ హాల్ స్పేసెస్ ఓపెన్ గా వచ్చిందండి. మీరు ఒక్కసారి చూడొచ్చు స్క్రీన్ పైన. ఇప్పుడు మీకు హాల్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు అవసరం ఉంటే కబోర్డ్స్ ఇట యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ తో వర్క్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఈ హౌస్ కొనాలనుకునే వారికి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుందండి. ఇది 25x45 డైమెన్షన్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో 125 స్క్వేర్ యార్డ్ లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ లో పూజ గది ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ బట్టలు వాష్ చేసుకోవడం కానీ ఇట చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది ఇది గిట. అండ్ మీకు ఇప్పుడు కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. ఇది కామన్ వాష్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో స్పేసెస్ గా వచ్చాయి ఓపెన్ గా. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ గిట ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి చూడొచ్చు. ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉందండి. మనం తీసుకునే అవకాశం సందర్భమే మనం ఉంటే వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రెడీ టు మూవ్ అండి. మీరు డైరెక్ట్ తీసుకుంటే గృహప్రవేశం పూజ చేసుకొని వెళ్ళడమే ఉంటుంది. మీకు ఎటువంటి వర్క్ పెండింగ్ అనేది ఉండదు. పైన ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ బాగుంటుంది ఈ ఏరియాలోని. కానీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మంచి పీస్ఫుల్ లొకేషన్ లో మేడ్చల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఇది ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, చాలా స్పేసెస్ గా ఇచ్చారు. అండ్ టైల్స్ కానీ ఇక్కడ సెల్ఫ్లు కానీ మీరు కబోర్డ్స్ ఇట చేసుకోవచ్చు. ఎవరైనా మంచి ప్రైమ్ లొకేషన్ లోని రీజనబుల్ బడ్జెట్ లో 125 స్క్వేర్ యార్డ్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేయొచ్చు. ఈ హౌస్ కి ఓనర్ కి వచ్చేస్తున్న ప్రైస్ టోటల్ అమౌంట్ 1 CR 10 lakhs, 1,10,00,000. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. అండ్ 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మేడ్చల్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఒకరికి హెల్ప్ చేసినట్లు అవుతుంది.